ఘనతయ్యాన్ని చెప్తాం. హల్లెలూయా, స్తోత్రం. స్తుతిస్తూనే ఉండాలి, మౌనంగా ఉండద్దు, దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎక్కిన మా బ్రతుకును నీకి మూటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరుని రాసిన ఎక్కిన మా బ్రతుకును నీకి మూటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరు రాసిన మేఘ స్తంభముగా నడిపించిన మహిమను చూపించిన మేఘ స్తంభముగా నడిపించిన అవ్వాలని నిరీక్షణ మాకున్నది. నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదమైనందునా సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణమైనందునా మాముగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా కరుణానికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచు. నా సంపద అయినందుకు నాకు సమృద్ధి అయ్యా, అయ్యా నా నిరీక్షణ అయినందుకు నాకు నెమ్మది, నా ఆశ్రయమైనందుకు నాకు క్షేమం. గొప్ప దేవుడు, ధైర్యం, ఆశ్రయం, మీకు మహిమ, మీకు స్తోత్రాలు, మీకు ఘనత అయ్యా. అందరికి కూడా ఆకాశం వైపు చెప్తారు దేవుని సింహాసనం మీకు కనులు హృదయపూర్వకంగా దేవునికి ఆరాధించి
ఆత్మతో సత్యముతో ఆరాధించు. తండ్రిని ఆరాధించు, వారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు. వ్యర్థమైన ఆరాధన విడిచిపెట్టు. నిజమైన ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన చేద్దాం. ప్రభుని మహిమపరచు. ఆరాధింతును ఆరాధింతును రారాజు నీవే, నా తండ్రివి నీవే, విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో వ్రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువను ఎడబాయను. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా. నా దిక్కు నీవే, నా ఆదరణ నీవే, నా ఆశలు నీవేనయ్యా. నీవు తప్ప నాకు ఎవ్వరు లేదు అయ్యా. నీ ప్రేమలో నిన్ను ఎలా వర్ణించగలను, నిన్ను ఎలా వివరించగలను. గొప్ప దేవుడు, నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా, నీ ఆదరణ బట్టి స్తోత్రాలు, నీ కృపను బట్టి స్తోత్రాలు. దేవుని ఆరాధించండి. అందరికీ కూడా ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేస్తుంది. నీ కుటుంబం, నీ జీవితం ఎన్నో మేలు, ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశాను. నన్ను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించండి. అందరికీ కూడా ప్రభుని స్తుతిస్తుంది. కూడి కాస్తుంది. అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన ఏకీభవించండి. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమైన స్తోత్రం, స్తోత్రం. కలవంశాల బికరబౌదర రిబద రబికలబౌదర త్యాల రిబకల వంశాల బికరబౌదర రిమంద రబితురదర త్యాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నిన్న నేడే ఖరీదుకున్న మా యేసు ప్రభా, నీ వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, గత దినాలన్నీ కూడా ప్రభువా నిశ్చితమైన కృపలో భద్రపరిచయ్యా. అయ్యా, ఈ 9వ మాసంలో నాయన 2వ పునరుద్ధాన దినాన్ని ప్రభువా మా బ్రతుకులు మీరు అనుగ్రహించిన విధానముకై వందనాలు. మాకంటే గల్లైన వారు గొప్పవారయ్యా, అందస్తందాలు కలిగిన వారు ప్రభువా. ఈ దినము చూడలేక, ఈ మాసము చూడలేక అనేక మంది అనేక టిగురెండు వచ్చిన ఆయన, మీరైతే మమ్మల్ని ప్రేమించి సజీవ సంఖ్యలో ఉంచిన ఆయన ఈ పునరుద్ధాన ఆరాధనని స్తుతించి భాగ్యాన్ని, ధన్యతని ప్రభువా నాకు మాకు దయచేసిన విధానముకై వందనాలు. పాటల ద్వారా మహింపరిచయమయ్యా, ఆత్మీయ ఆరాధనలను నడిపించిన
తాకిన విధానముకై వందనాలు. లాగనే జానవాక్యలో మీరుండండి, సాక్ష్యాల్లో మీరుండండి. లేఖన బాండి ప్రభువా, యథాస్తుల్లో నుండయ్యా ఎవరికి ఏ వర్తమానం కావాలో ఆ వర్తమానం మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వాక్యం బ్రతికించేది నాయన, బాధలో నెమ్మది ఇచ్చేదయ్యా. అయ్యా, నెమ్మది పొందడానికి అయ్యా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. రావాల్సిన మా బిడ్డలందరూ కూడా నడిపించండి, వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఫోన్ల ద్వారా యూట్యూబ్లో వీళ్ళు నాయన, మా పిల్లలు మా సహోదరి పిల్లలయ్యా దూర ప్రాంతాల్లో ఉన్నారయ్యా. ఉద్యోగాలను బట్టి చదువులు బట్టి ఉన్నారు. వారు ఎక్కడున్నా ఏ ప్రాంతాల్లో ఉన్నాయ్యా మీ కాపుదల దయచేయ్యా. ఏ పునరుద్ధాన ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డనయ్యా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీరే కార్యాలు జరిగించయ్యా. లోకం ఎంతో భయంకరంగా ఉంటుందయ్యా. ఎడ చూసిన తుఫాన్లయ్యా, ఎడ చూసిన నాయన భూకంపాలయ్యా, అల్లర్ల ప్రభా, జనమేనికి జన, రాజ్యమేనికి రాజ్యం అయినా అయ్యా రంకెలేస్తున్న ప్రభు అని కొందనాలయ్యా. దేవా, క్రైస్తులు హింసిస్తున్నారు, హత్య చేస్తున్నారయ్యా, నీ కొందనాలయ్యా. మీరే కార్యాలు జరిగించయ్యా. అన్నీ కూడా రాకడికి సూచనలయ్యా. మాకు మేలుకొలుపు దయచేయ్యా. చేతులెత్తేవారిగా చేయయ్యా. అయ్యా, సిద్ధపడేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఎన్నో సమస్యలు బట్టి అయ్యా, బలహీనత సమస్యలు బట్టి అయ్యా, ఎన్నెన్నో సమస్యలు బట్టి ప్రార్థన చేస్తున్నా. వాటన్నిటికీ జవాబు దయచేయను ఆయన. కొడి చేరిన మా బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించయ్యా. నీ మందిర సముద్ర ద్వారా ప్రతి బిడ్డ సంతృప్తి పరచి ఏ కొడికంతట్లో కూడా మీరే ఉండి నడిపించండి. మందిర విషయంలో కూడా కార్యాలు జరిగించి నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభుయేసు క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది. అందరూ కూడా మీ బైబిల్ తీసుకోండి. అందరూ బైబిల్ తీసుకొని అందరూ కూడా ధ్యాన వాక్యాన్ని చదవాలని మనం చేస్తున్నాను. 119వ కీర్తన భాగంలో చదువుదాం. 119వ కీర్తన భాగం 137వ వచనం నుండి 144వ వచనం వరకు ఉన్న 18వ భాగాన్ని మనం చదువుకున్నాం. మన మధ్యలో ఉన్న పెద్దలు ఫిలిప్ గారు వచ్చి యొక్క కీర్తన చదువుతారు. వారు కీర్తన చదువుతుండగా అందరూ ఏకీభవించి ఈ మాటలు నోరారా పలుకుతూ వచ్చిన వెంబడి వచ్చిన చదవాలని ప్రభు గారికి మనం చేస్తున్నాం. యెహోవా, నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థం. నీతిని బట్టి పూర్ణ విశ్వాసాన్ని బట్టి నీ శాసనమును నీవు నియమించి నా విరోధులు నీ వాక్యము మరిచిపోదు. కావున నా ఆసక్తి నన్ను రక్షించు. ఈ మాట మిక్కిలి సత్యం, అది నీ సేవకు. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడు, అయినను నీ ఉపదేశంలోనూ నేను నొప్పను. నీ నీతి శాశ్వతం, నీ ధర్మశాస్త్రం శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము చేస్తున్నది. 44వ వచనం నీ శాసనము శాశ్వతమైన నీతి గలవి. నేను పొందినట్లు నాకు తెలివి దయచేయి. ఆమె అందరూ దయచేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని నామానికి చదువుకున్న కీర్తన భాగంలో 119వ కీర్తన 137వ వచనం మనం చదువుకున్నాం. 144వ వచనం వరకు భాగాన్ని మనం పునరుద్ధాన దినమందు ధ్యానించడానికి దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనమందరం కూడా మన రెండు చేతులు దేవుని సింహాసనం గంభీర స్వరముతో మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు మనం 119వ కీర్తన భాగంలో మన ప్రియులు పెద్దలు యోగనాయ్ గారు ఎన్నో విషయాలు వివరిస్తూ వచ్చారు. ఎన్నో శ్రేష్టమైన సంగతులు
లాభాన్ని తెస్తుంది. ఈ యొక్క కీర్తన భాగాన్ని దేవుడు సిద్ధపరచాడు. ఈ కీర్తన భాగంలో 119వ కీర్తన భాగంలో మరి 22 భాగాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. 22 భాగాలు 174 వచనాలు కీర్తనలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 18వ భాగంలో కీర్తనకారుడు చెప్తున్న మాట, యెహోవా నీతిపరుడని, ఆయన యొక్క న్యాయ విధులన్నీ కూడా యథార్థమై తెలియజేస్తాడు. దేవుని యొక్క నీతిని గురించి, లేకపోతే ఆయన న్యాయ విధులను గురించి, అవి స్థిరముగా ఉండేవి, అవి శాశ్వతంగా ఉండేవి అని చెప్పి ఈ భాగంలో కీర్తనకారుడు రాస్తున్నాడు. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న ఆయన నీతిపరుడై ఉన్నాడు. ఆయన నియమించిన న్యాయ విధులన్నీ కూడా అవి యథార్థముగా కనబడతాయి. అందులో అబద్ధాలు ఏమి లేవు. ఆ న్యాయ విధులలో పనికిరానిది అంటూ ఏమీ లేదు. అబద్ధమైనవి, వ్యతిరేకమైనవి ఏమీ కూడా లేవు. అవన్నీ కూడా యథార్థమైనవి, అవి సత్యమైనవే అని చెప్పి కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు. యథార్థవంతుడవయ్యా, నీవు నీతిపరుడవయ్యా, నీ న్యాయ విధులన్నీ కూడా యథార్థమైనవని చెప్పి దేవునితోనే చెప్తున్నాడు. అన్ని గ్రహించినవాడు, అన్ని తెలుసుకున్నవాడు, దేవుని గురించి, దేవుని న్యాయ విధులను గురించి, ఆయన కట్టడల గురించి ఎరిగినవాడు ఎంతగానో ఈ మాటలు తెలియచేస్తూ ఒప్పుకుంటున్నాడు. నీతిపరుడు అయ్యా అని అంటున్నాడంటే ఒప్పుకుంటున్నాడు ఆయన నీతిపరుడు అని. ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన న్యాయ విధులన్నీ కూడా యథార్థమైనవి ఒప్పుకుంటున్నాడు. కనుక ఈ వచనములో ఆ ఒప్పుకోలు మనం కనబడుతుంది. తర్వాత 38వ వచనం అంటాడు, నీతిని బట్టి, పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించావు. ఆ శాసనములు, ఆ న్యాయ విధులు ఎలా ఆయన నియమించాడో చెప్తున్నాడు. అవి ఎలా నియమించబడ్డాయో చెప్తున్నాడు. ఆ వాటిని ఎలాగో స్థాపించాడో చెప్తున్నాడు. ఎలా ఆయన స్థాపించాడు అని అంటే నీతిని బట్టి స్థాపించాడు. పూర్ణ విశ్వాస్యతను బట్టి ఆయన వాటిని నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఒట్టిగానే వాటిని నియమించలా. ఆయన న్యాయ విధులు ఒట్టిగా ఏర్పాటు చేసినవి కాదు, నీతిని బట్టి చేసినవి. పూర్ణ విశ్వాస్యతను బట్టి అవి నియమించినటువంటి న్యాయ విధులు ఆయన. కనుక అవి ఎలా నియమించబడ్డాయో ఈ వచనంలో చెప్తున్నాడు. తర్వాత 139 అంటాడు, నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. నా విరోధులు నీ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. నా విరోధులు నీ వాక్యాన్ని మర్చిపోతున్నారు. అంటే వాక్యం మర్చిపోతున్న వారు ఎవరు అనంటే విరోధులు. భక్తులకు విరోధులు వాక్యాన్ని మర్చిపోతున్నారు. వాక్యాన్ని మర్చిపోతే వాక్యానుసారంగా బ్రతకలేరు. వాక్యాన్ని గుర్తు లేకపోతే వాక్యానుసారంగా జీవించలేరు. నీవే నాకు మార్గము
సత్యము జీవమయా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నన్ను ప్రేమించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను నన్ను బ్రతికించెను అనుక్షణము రక్షించెను యేసు అనుక్షణము రక్షించెను అనుక్షణము రక్షించెను యేసు నన్ను అనుక్షణము రక్షించెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా కారు చీకటి నన్ను కమ్మివేసినా నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా చీకటి నన్ను కమ్మివేసినా శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిందలతో నన్ను కృంగదీసినా మాటలతో నన్ను గాయపరచినా నిందలతో నన్ను కృంగదీసినా మాటలతో నన్ను గాయపరచినా నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని నా గాయము స్వస్థపరిచెను యేసు నా గాయము స్వస్థపరిచెను